హలో ఫ్రెండ్స్, భద్రాచలం నుంచి నల్లబెల్లి 30 కిలోమీటర్లకు అయితే బండిలో బయలుదేరామండి. బండిలో వెళ్తున్నటువంటి వీడియో అండి ఇది. జర్నీలో మా వీడియో. వెళ్ళిన తర్వాత అయితే ఉదయం మార్నింగ్ టిఫిన్తో స్టార్ట్ చేసామండి. గోధుమ రవ్వ ఉప్మాతో స్టార్ట్ చేసాం. దానికి ఉప్మా అయితే రెడీ చేసాం, ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్. దాంట్లోకి పల్లి టమాటా చట్నీ అయితే అది కూడా టిఫిన్లోకి అయితే రెడీ చేసాం ఫ్రెండ్స్. ముందు అదే కాబట్టి అది రెడీ చేసి ఇచ్చాం. ఇక్కడ వండుతున్నటువంటి దృశ్యం ఫ్రెండ్స్. వైట్ రైస్ అయితే రెడీ చేస్తున్నాం. బగారా కూడా ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇదిగో ఫ్రెండ్స్. వైట్ రైస్ అయితే గంజి అయితే వారుస్తున్నాం ఫ్రెండ్. మంచిగా ఉడకటానికి, కుక్ అవ్వడానికి, అటు మెత్తగా అవ్వకుండా అటు పలుకు రాకుండా అయితే చాలా జాగ్రత్తగా వైట్ రైస్ని అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ చేస్తున్నాం. అలా వార్చుకోవటం వల్ల గంజి లేకుండా మంచి మిల్స్ అయితే రెడీ అవుతుంది. ఆ తర్వాత సాంబార్కి అయితే రెడీ చేసాం ఫ్రెండ్స్. తాలింపు వేసాను. అందులో సాంబార్ ముక్కలు వేసేసి దానికి ఉప్పు, పసుపు, బెల్లం వేసేసాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉడకపెట్టుకున్న పప్పును అయితే వేసి కారం చల్లి చివరిలో సాంబార్ పొడి, కొత్తిమీర వేసేసి సాంబార్ని అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత బగారా 200 పీపుల్స్కి అయితే బగారాని రెడీ చేశాను ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది ఫ్రెండ్స్ బగారా. అందులోకి అయితే పెరుగు, చిల్లీ సాసు, టమాటా సాసు ఇలా మంచి టేస్ట్ వచ్చేలాగా అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. బాస్మతితో అయితే రెడీ చేశాను. ఇదిగో ఫ్రెండ్స్, మంచి పర్ఫెక్ట్గా కుక్ అయినటువంటి బగారా, బాస్మతి బగారా ఫ్రెండ్స్. తర్వాత మటన్కి అయితే 40 kgs మటన్ కర్రీ 200 పీపుల్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల అనేక మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. తప్పకుండా మర్చిపోకుండా అయితే లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మటన్ ఎంత మంచి పర్ఫెక్ట్గా కుక్ అయింది. దాన్ని మసాలా అయితే వేసేసాను. ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి గ్రేవీని కూడా జీడిపప్పు పేస్ట్ పట్టి దానికైతే వేసాను. మంచి స్మెల్ అయితే, మంచి రంగు అయితే వచ్చింది ఫ్రెండ్స్. అలాగే చాలామంది ఫంక్షన్ కోసం అయితే వచ్చారు, భోజనాలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక వడ్డిస్తున్నటువంటి మిల్స్ ఫ్రెండ్స్. ఆయన పార్టీ ఓనర్ ఫ్రెండ్స్. ఇక తిన్నైతే ఈయన చాలా బాగుందని కాంప్లిమెంట్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈయన వెజ్ తింటాడు, సాంబార్తో తిన్నాడు, అది కూడా బాగుందన్నాడు. ఈయనైతే పర్ఫెక్ట్ కుక్ అయింది అని, మటన్ కూడా మంచి పర్ఫెక్ట్గా కుక్ అయిందని చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. చాలామంది అయితే ఫంక్షన్కి అయితే వచ్చి భోజనం అయితే చేసేసారు ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.